ఢిల్లీ నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏపీకి చేరుకున్నారు. ఎంపీ గురుమూర్తితో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్ కు మిథున్ రెడ్డి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కానున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి ఇప్పటికే ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఆయన సిట్ విచారణకు హాజరవుతున్నారు. అటు సిట్ కార్యాలయానికి ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఇక మిథున్ రెడ్డి రాకతో గన్నవరం ఎయిర్పోర్ట్ కు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఇవాళ విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్, ఢిల్లీ నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఏపీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు మిథున్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అలాగే ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి సిట్ విచారణకు మరి కాసేపట్లో హాజరు కాబోతున్నారు. విచారణ తర్వాత కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? యశాల్ని మరికొద్దిసేపట్లోనే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లిక్కర్ మద్యం సంబంధించిన కుంభకోణం కేసులో కొంత కీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్ పాలసీ రద్దు చేయడంతో పాటు నూతన పాలసీకి సంబంధించి రూపొందించడంలో మిథున్ రెడ్డి కొంత కీలకంగా వ్యవహరించారు అనేది సిట్ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అనేక మంది దాదాపు 220 మంది సాక్షుల్ని కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు మిథున్ రెడ్డి విచారణకి హాజరు కానున్నారు. విచారణలో భాగంగానే కొంత కీలకంగా ఈ విచారణ సిట్ అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో ఉదయమే ఉన్నతాధికారులందరూ కూడా సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దాంతోపాటు మిథున్ రెడ్డికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జగన్ కి అత్యంత సన్నిహితంగా పేరుంది. దాంతోపాటు అటు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కొంత కీలకమైన వ్యక్తిగా కూడా సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఆయనకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైన ఇప్పటికే సిట్ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేశారు. దానిలో ఆర్థిక లావాదేవీలకి సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించిన వ్యాపార సముదాయాల్లో బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా హార్డ్ డిస్క్ రికవరీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు ఈ రోజు ప్రాథమిక ఛార్జ్ షీట్ ని కూడా పోలీసులు సిట్ అధికారులు అయితే కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే న్యాయ నిపుణులతో ఒక మారు చివరిసారిగా చర్చించి దానికి సంబంధించి కూడా ఈ రోజు ప్రాథమిక ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేస్తారు. మరోపక్క ఈ నెల 21న గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారో నారాయణ స్వామి, ఆయన కూడా సిట్ విచారణకి హాజరు కావాలంటూ ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే మద్యం కుంభకోణం జరిగిందని సిట్ ప్రస్తుతం భావిస్తుందో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామిని ఖచ్చితంగా విచారించే అవకాశం ఉంది. 21వ తారీఖున ఉదయం 10 గంటలకి విచారణకి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. మరోపక్క మిథున్ రెడ్డికి సంబంధించి ఈ కేసులో కొంత కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన ఒక కీలకమైన వ్యక్తిగా ఉండటం, జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండటంతో పాటు ఈ వ్యవస్థ మొత్తానికి సంబంధించిన రూపకల్పన, అదేవిధంగా ఎగ్జిక్యూషన్, వచ్చిన నిధుల్ని కూడా విదేశాలకు తరలింపు, ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తు అయితే చేసింది. సిట్ దర్యాప్తులో కొన్ని కీలకమైన అంశాలను కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో సిట్ కార్యాలయానికి సంబంధించి పెద్ద ఎత్తున అటు వైసీపీ శ్రేణులు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అటు గన్నవరం విమానాశ్రయం, అదేవిధంగా ఇక్కడికి కూడా సిట్ అధికారులందరూ కూడా చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో వస్తున్న వైసీపీ శ్రేణులందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీకి సంబంధించి అంటే ఈ విచారణకి హాజరవుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోనే ఎంపీ మిథున్ రెడ్డి ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఇటు సిటీ కార్యాలయానికి ఎంటర్ అయ్యే 2 మార్గాల్లో కూడా బారికేడ్స్ వేసి కేవలం పోలీసులు అదేవిధంగా ఇతర వ్యక్తులను తప్పితే ఎవరిని లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సిటీ విచారణలో భాగంగా దాదాపు 40 మంది పైన ఛార్జ్ షీట్ అయితే నమోదు చేశారు. ఈ 40 మందికి సంబంధించిన ఛార్జ్ షీట్ లో మొత్తం 11 మందిని ప్రస్తుతం అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా
కూడా ఇప్పటికే ఒక ప్రాథమిక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేందుకు ఇప్పటికే సిట్ అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక దాదాపు 300 పేజీలతో ఇప్పటికే ఛార్జ్ షీట్ ని అయితే సిద్ధం చేశారు. అటు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ తో పాటు సాక్షుల స్టేట్మెంట్, లిక్కర్ కేసు రికార్డులు, పలు కీలకమైన డాక్యుమెంట్స్ ని సిట్ అధికారులు ఈ ఛార్జ్ షీట్ కి జత చేసే అవకాశం అయితే ఉంది. మొత్తము 40 మందికి సంబంధించి 11 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ రోజు మిథున్ రెడ్డి విచారణకి హాజరు కానున్నారు కాబట్టి మిథున్ రెడ్డి విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారా, లేదు మళ్ళీ విచారణకి రావాలంటూ కోరుతారా అనేది కూడా కొంత వేచి చూసే అవకాశం అయితే ఉంది. అయితే అరెస్ట్ కి సంబంధించిన ఊహాగానాలు ఉండటంతో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలందరూ కూడా ఈ సిట్ కార్యాలయానికి అయితే చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సిట్ కార్యాలయానికి రాకుండా కేవలం పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మిథున్ రెడ్డి అంశానికి సంబంధించి ఈ కేసులో కొంత కీలకంగా సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో ఈ మిథున్ రెడ్డికి సంబంధించి ఖచ్చితంగా ఈ రోజు జరిగే విచారణలో కొంత కీలకమైన అంశాలు రాబట్టేందుకు కూడా సిట్ అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈ కేసుకు సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించారని మొదటి నుంచి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పలు కీలకమైన అంశాలపైన మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. అసలు రాజకేశ్ రెడ్డితో సంబంధాలు కావచ్చు, అదేవిధంగా ఈ 7 అంచెల వ్యవస్థ, మద్యం పాలసీకి సంబంధించిన రూపకల్పన కావచ్చు, ఈ అంశాలు బ్యాంక్ స్టేట్మెంట్లు, అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైన పూర్తి స్థాయిలో ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున్ రెడ్డికి సంబంధించి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది వైసీపీ తరపు నుంచి వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఖండించిన పరిస్థితి. కేవలం రాజకీయ కక్షతోనే ఈ రకంగా మద్యం కుంభకోణంలో సంబంధం లేని వ్యక్తుల్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నారంటూ కూడా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఇక అరెస్టుకు సంబంధించిన విషయం కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లోనే ఈ సిట్ కార్యాలయానికి విచారణకి మిథున్ రెడ్డి హాజరు కానున్నారు. మరోపక్క మిథున్ రెడ్డితో పాటు అటు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఇద్దరు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడికే చేరుకోనున్నారు. అయితే ఇప్పటికే ఉన్నతాధికారులందరూ ఇక్కడికి చేరుకుని మిథున్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే చర్చించినట్టు కూడా కొంతమేర సమాచారం అయితే ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఈ హవాలా సాగింది, దీనికి సంబంధించి 7 అంచెల వ్యవస్థ, ఈ వ్యవస్థలో నగదు ఏ రకంగా తరలించారు, అది ఇతర దేశాలకు ఏ రకంగా తరలి వెళ్ళింది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే సిట్ కొంత ప్రాథమిక సాక్ష్యాలు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు సిట్ అధికారులు అయితే ప్రాథమిక ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయనున్నారు. ఈ ప్రాథమిక ఛార్జ్ షీట్ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కొంత విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం అయితే ఉంది. మరికొంతమంది సాక్షులను కూడా ఈ ఛార్జ్ షీట్ లో చేశారు. ఇప్పటికే 40 మంది ఛార్జ్ షీట్ లో పేర్లు నమోదు చేస్తే 11 మందిని అయితే అరెస్ట్ చేశారు. దాదాపు 220 మంది సాక్షుల్ని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. మరి ఈ ప్రాథమిక ఛార్జ్ షీట్ అయితే కనుక కోర్టులో సబ్మిట్ చేస్తే మరికొంతమందిని విచారించే అవకాశం ఉంది. దాంతోపాటు మరికొంతమందిని ఛార్జ్ షీట్ లో పేరు చేర్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఈ రోజు ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత మరికొంత వేగంగా సిట్ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే కీలకం, అదేవిధంగా ఇన్వాల్వ్ అయ్యారని భావిస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళని విచారణకి రావాలంటూ కూడా పిలుస్తున్న పరిస్థితి. దానిలోనే ఈ నెల 21న అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని కూడా పిలిచారు. ఉదయం 10 గంటలకి హాజరు కావాలి విచారణకంటూ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా సిట్ సంబంధించిన దూకుడులో ప్రస్తుతం వైసీపీ కీలక నేత ఈ రోజు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ముందస్తు అరెస్ట్ చేయకుండా అరెస్ట్ నుంచి దానికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అటు హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి. హైకోర్టులో డిస్మిస్ చేసిన అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా దానికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా డిస్మిస్ చేసిన పరిస్థితి. ఇక మిగిలిన ఆప్షన్ విచారణకి హాజరు కావడమే. కాబట్టి ఈ రోజు ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విచారణ సిట్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లోనే మిథున్ రెడ్డి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. చక్రి క్రాంతి, అలాగే ఇప్పటికే మిథున్ రెడ్డి రాజకీయ కక్షతోని ఈ కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టారు అని చెప్తున్నారు. అలాగే కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ లేవని చెప్తున్నారు. సో ఇప్పటివరకైతే ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు మిథున్ రెడ్డి. ఈ రోజు రెండోసారి విచారణలో ఎలాంటి కీలక అంశాలు రాబట్టే ఛాన్స్ ఉంది సిట్ అధికారులు?
ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఇప్పటికీ ఒకసారి సిట్ అధికారులు పిలిచిన నేపథ్యంలో విచారణకి హాజరయ్యారు. తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేవలం ఒక రాజకీయ కక్షతోనే తనపైన తన పేరుని ఈ మద్యంకి సంబంధించిన స్కామ్ లో చేర్చారు అనేది కూడా మిథున్ రెడ్డి కావచ్చు, అటు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అదే ఇతర వైసీపీ నేతలకు సంబంధించి చేస్తున్న వాదనగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ఈ రోజు విచారణకి రావాలంటూ మరొకసారి పోలీసులు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది మిథున్ రెడ్డికి. అయితే విచారణకి హాజరైన తర్వాత అరెస్ట్ చేస్తారనేది కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరెస్ట్ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలి అంటూ అటు హైకోర్టుని సుప్రీంకోర్టుని కూడా మిథున్ రెడ్డి ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంశాలకు సంబంధించి హైకోర్టు అటు ముందస్తు బెయిల్ ని నిరాకరించిన పరిస్థితి, డిస్మిస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు హైకోర్టు డిస్మిస్ చేయడంతో అటు సుప్రీంకోర్టుకి వెళ్లిన మిథున్ రెడ్డికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా కొంత చుక్క ఎదురైందని కూడా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి డిస్మిస్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రెండోసారి మిథున్ రెడ్డి ఇక్కడ విచారణకి హాజరు కానున్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. సిట్ కార్యాలయానికి సంబంధించి ఆయన సహచర ఎంపీ గురుమూర్తితో కలిసి ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే అటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. వైసీపీ శ్రేణులు కూడా సిట్ కార్యాలయం పరిసరాల్లో రాకుండా అటు పోలీసులు కూడా అడ్డుకట్ట వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో విచారణకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా మిథున్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రకంగా క్వశ్చన్స్ వేయాలనేది సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే చర్చించినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. ఆయనకు ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్చేంజ్ పాలసీలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, పాలసీ రూపకల్పనలో ఆయనకు ఉన్న సంబంధం ఏంటి, రూపకల్పనకి సంబంధించిన తర్వాత ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, తర్వాత దానికి సంబంధించిన నగదు లావాదేవీలు ముఖ్యంగా ఆన్లైన్ నగదు లావాదేవీలు లేకుండా కేవలం ఆఫ్లైన్ లోనే జరపడానికి గల కారణాలు ఏంటి, దానిలో మిథున్ రెడ్డికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఈ నగదంతా తరలి వెళ్ళటానికి ఏ రకంగా తరలి వెళ్ళింది, ఎక్కడికి తరలి వెళ్ళింది, ఇలాంటి పలు అంశాలకు సంబంధించి కూడా మిథున్ రెడ్డిని విచారించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కొంత కీలకమైన సమాచారాన్ని పోలీసులు అయితే సేకరించినట్టు సిట్ అధికారులు సేకరించడం కూడా కొంతమేర తెలుస్తుంది. కాబట్టి సిట్ అధికారులు ఏదైతే సమాచారాన్ని సేకరించారో దాని ఆధారంగా మిథున్ రెడ్డిని ఈ రోజు ప్రశ్నించే అవకాశం ఉంది. కొంత అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే అది క్లారిటీ విచారణ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనేది కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. శాలిని, క్రాంతి, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్లిన వైసీపీ కార్యకర్తకి ఫిట్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? అదే ఇప్పటికే మిథున్ రెడ్డి అక్కడికి గన్నవరం విమానాశ్రయానికి ఢిల్లీ నుంచి బయలుదేరి అక్కడ దిగుతారన్న సమాచారం అందుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు చంద్రగిరి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్న లోకల్ విజయవాడకు సంబంధించిన వైసీపీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా గన్నవరం విమానాశ్రయానికి అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్టుని ఖండిస్తున్నామంటూ కేవలం ప్రభుత్వం కక్షపూరితంగానే ఈ రకమైన అరెస్టులు కొనసాగిస్తుందంటూ కూడా వైసీపీ నేతలు అక్కడ పెద్ద ఎత్తున గుమ్ముకూడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరిలో అక్కడ ఒక వ్యక్తి ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గంలో ఒక వ్యక్తి అటు విద్యార్థి విభాగానికి సంబంధించిన అధికార ప్రతినిధిగా ఉన్నాడు. అతనికి కొంత ఎండ తీవ్రతతో ఫిట్స్ రావడం జరిగింది. అతన్ని హుటాహుటిన పోలీసులు ప్రస్తుతం ప్రాథమిక చికిత్స కోసం ఎయిర్పోర్ట్ లో లాంజ్ లో ఉన్న ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలకు సంబంధించి హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అతని ఆరోగ్యం కొంత నిలకడగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం, అదేవిధంగా అతనికి ఫిట్స్ ఉండటంతో అతనికి ఆ రకంగా కింద ఫిట్స్ వచ్చి పడిపోయినట్టు కూడా ప్రాథమికంగా అక్కడ డాక్టర్లు అయితే తెలపడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం పక్కనే ఉన్న పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్కి అయితే తరలించారు. పూర్తి స్థాయిలో వైసీపీ శ్రేణులు కూడా అక్కడ గన్నవరం విమానాశ్రయం దగ్గర పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. లోపలికి రానివ్వకుండా ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు అయితే మిథున్ రెడ్డి అరెస్టు వార్తతో కొంత వెళ్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మద్దతుగా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరోపక్క పోలీసులు కూడా అదే స్థాయిలో వైసీపీ శ్రేణులను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా మిథున్ రెడ్డికి సంబంధించి విచారణకి మొదకొద్దిసేపట్లోనే సిట్ కార్యాలయానికి హాజరు కానున్నారు. హాజరు తర్వాత విచారణ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారో అనేది కూడా మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం అయితే ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ క్రాంతి. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
నలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేసింది. నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతం అనుసరిస్తున్నట్టుగా నిర్ధారించారు. ఆధారాలు లభ్యం కావడంతో ఉద్యోగులపై వేటు పడింది. టీటీడీ విజిలెన్స్ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి ఎలిజర్, బర్డ్ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ ఎస్ రోసి, గ్రేడ్ 1 ఫార్మాసిస్ట్ ఎం ప్రేమావతి, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న డాక్టర్ జి అసుంతలపై వేటు పడింది. టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్రవర్తన నియమావళిని పాటించలేదని, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్ వేటు పడింది. అద్భుతం చేయగలవాడు, ఆశ్చర్యకారం చెల్లించగలవాడు, మృతులను సహా సజీవులుగా లేపేటువంటి దేవుడు తండ్రి మృతో జ్ఞాపకం చేసి కర్ణించింది కాక ఆ యొక్క కుటుంబం యొక్క వేదన రోదన తండ్రి ప్రభా బాధ వేదన మీరు జ్ఞాపకం చేసుకుని కటాక్షం చూపించి దేవ నెమ్మది కలుగజేయదు కాక దేవ తండ్రి ఆదరణ కలుగజేయదు కాక అని ప్రార్థన చేస్తున్నాను. ఈ కృప రాణిమని వేడుకుంటున్నాను, ఈ దయ రాణిమని ప్రార్థన చేస్తున్నాను. సోదరు మీరు ఆదరించండి, ప్రయత్నించండి. నీకు స్తోత్రం చేస్తాను, అద్భుతం చేయదుగా ప్రార్థన చేస్తాను. రైట్, ఇక నలుగురు అన్యమత ఉద్యోగులను అయితే ఇటు టీటీడీ సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చాలని ఏదైతే టీటీడీలో సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమతుల్ని వాళ్ళని విధుల నుంచి కూడా తొలగిస్తూ సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా టీటీడీలో ఏదైతే అన్యమతస్తులు ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలోనే అయితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు, అదేవిధంగా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, మరోపక్క కేంద్ర సహాయ మంత్రి అయితే బండి సంజయ్ తిరుమలకు వచ్చినప్పుడు కూడా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. టీటీడీలో పనిచేస్తున్న అన్ని మనుషులను ఖచ్చితంగా మేము తొలగిస్తామంటూ కూడా ముందు నుంచి చెప్తూ వచ్చిన నేపథ్యంలోనే ఏదైతే మొన్న కోయిలాల్వార్ తిరుమల కార్యక్రమం జరిగిన సమయంలో కూడా ఏదైతే ఆలయాన్ని శుద్ధి కార్యక్రమం చేస్తారో అదేవిధంగా టీటీడీని కూడా శుద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి చెప్పిన విషయం కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఎవరైతే ఈ టీటీడీ సంబంధించి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని వెనకాల అంటే ఇతర మొత్తాలకు సంబంధించి వ్యవహారాలు కావచ్చు చర్చిల్లో వెళ్ళి వాళ్ళు ప్రాంతంలో చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ పైన పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. అయితే నిఘా నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలన్నింటినీ విజిలెన్స్ అధికారులు తీసుకున్న తర్వాత టీటీడీకి సమర్పించడం జరిగింది. అయితే దీంట్లో ప్రస్తుతానికి నలుగురి మీద పూర్తి స్థాయిలో సస్పెండ్ అయితే చేసినట్టు కూడా టీటీడీ అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తెలిపింది. అయితే నిజంగా టీటీడీలో ఇది సంచలనాత్మక నిర్ణయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడి ఉన్న ఒక తిరుమలకి ఇటువంటి అన్ని మస్తులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నట్టు, అదేవిధంగా తరచూ వస్తున్న వార్తల నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమిటికి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే టీటీడీలో పనిచేస్తున్న బిఆర్ ఎలిజార్ అని చెప్పేసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఆమె అదేవిధంగా ఎస్ రోసి స్టాఫ్ నర్స్ గా తిరుపతిలోని బర్డ్ హాస్పిటల్లో పనిచేస్తుంది. మరోపక్క హేమలత గ్రేడ్ 1 హాస్పిటల్ అంటే బర్డ్ హాస్పిటల్ ఆమె కూడా పనిచేస్తుంది. మరోపక్క సుజాత అదేవిధంగా ఎస్పీ ఆయుర్వేదిక హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఈ నలుగురిని కూడా విధుల నుంచి తొలగిస్తూ టీటీడీ అయితే నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే మనం చెప్పుకున్నట్టు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నట్టు, అందులో వీళ్ళు తరచూ కూడా చర్చలకు కావచ్చు, అదేవిధంగా వేరే ప్రార్థనా మందిరాలకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తున్నట్టు కూడా విచారణలో తేలడంతో వీళ్ళ నలుగురి పైన ప్రస్తుతానికి వేటు పడిందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా చాలా వరకు కూడా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎవరైతే టీటీడీలో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరి మీద ఇంట్లో నిఘా పెట్టి వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగిస్తామని చెప్పేసి బోర్డు సభ్యులు కావచ్చు బండి సంజయ్ చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ నిఘా కూడా పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నలుగురిని ఏదైతే సస్పెండ్ చేసిన ఉదయం మనకు అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. చాలా అలాగే కిరణ్, మరి ఈ నలుగురు ఉద్యోగులకు విధుల్లోకి తీసుకున్న అధికారులు ఎవరు అనేది తెలిసిందా? ఎందుకంటే ఫస్ట్ నుంచి అన్యమత ప్రచారాన్ని వద్దు అనే చెప్పారు రాయుడు గారు. అంటే గతంలో కూడా వీళ్ళు టీటీడీలో పనిచేస్తూ కూడా వాళ్ళ పేర్లు కూడా మనకు హిందువుల యొక్క పేర్లు పెట్టుకొని అదేవిధంగా అంటే కన్వర్ట్ అయిన కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అది వెంకటేశ్వర స్వామిని అంటే హిందువుల యొక్క భావజాలాన్ని పక్కన పెట్టి వేరే మతానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా చర్చిల్లో ప్రార్థనలకు వెళ్తూ కొంతమంది వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో ఆల్ చేయడం ఇవన్నీ జరుగుతూనే వస్తున్నాయి. అయితే టీటీడీ ముఖ్యంగా
హిందువులకి సంబంధించిన దేవాలయాలు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా హిందువులే పనిచేయాలని చెప్పేసి గతంలో కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన అందరికీ మొదటి సమావేశంలోనే కూడా అది వెల్లడించిన విషయం మనకు తెలిసింది. ఎవరైతే అన్ని మనసులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా టీటీడీలో నుంచి బీఆర్కి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ వివాదం అలాగే కొనసాగుతుంది. అయితే ఎవరైతే అన్ని మద్దతులు ఉన్నారో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంది వరకు ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు లేట్ ప్రాసెస్ లో ఉంది. అయితే ఖచ్చితంగా విజిలెన్స్ అధికారులు ఏదైతే నిఘా పెట్టిన నేపథ్యంలో ఎవరైతే ఇప్పుడు నలుగురు ఎవరైతే సస్పెండ్ కోరారో వీళ్ళందరూ కూడా అంటే టీటీడీలో పనిచేస్తూ సాయంత్రం వరకు పనిచేసి సాయంత్రం అయిన తర్వాత ప్రార్థనా మందిరాలకు వెళ్ళడం, అక్కడ ప్రార్థనలు చేయడం, అంటే పాస్టర్లుగా పనిచేయడం, ఇలాంటి సంఘటనలు గుర్తించిన నేపథ్యంలోనే ఈ నలగరిని కూడా సస్పెండ్ చేస్తా ఉండొచ్చు. ఇక టీటీడీ ఈ నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. చాలు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సిగ్గానే అనిపించాలి కదా. నువ్వు కొత్తగా ఒక కాలేజ్ శాంక్షన్ తెచ్చుకున్నావు ఢిల్లీలో. ఈ రాష్ట్రానికి కొత్తగా నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఒక కొత్త మెడికల్ కాలేజ్ అయినా శాంక్షన్ తెచ్చినవా? కేసీఆర్ కట్టిన సెక్రటరీలో కూర్చొని పాలన చేస్తావు, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్లో పోయి కులుకుతావు, కేసీఆర్ ఏర్పాటు చేసిన సర్వం వాటి మీదనే ఉండి ఇవాళ రాష్ట్రం వెళ్ళుకుంటా కేసీఆర్ ఏం చేయాలి కేసీఆర్ ఏం చేయాలి మాట్లాడితే దీన్ని ఏమనాలి? ఇది రకమైన మానసిక రుగ్మత. నేను గతంలో కూడా అన్నా, ఎవరిలో ఎవరిని ఏదో ఒకటి అనకపోతే మనిషి యొక్క అహం చల్లబడేటట్లేదు, ఆనందపడేటట్లేదు. మనిషికి ఆకలి అయినంత సహజంగా, గాలి పీల్చినంత సహజంగా ఎదుటోళ్ళని విడితే ఆనందమయ్యేటువంటి ప్రవృత్తి మీకున్నట్లు అనిపిస్తుంది. చూపించుకోండి, మార్చుకోండి వైఖరి. మీరు 100 అంటే మేము 1-2 అనక తప్పదు కదా, మేము మనుషులేమే కదా. అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? వచ్చిన బాధ్యత ద్వారా మీ పని మీరు చేసుకుంటా పోండి. మూడోసారి ఒక నియోజకవర్గం నుంచి మీకు అవకాశం వచ్చింది, మూడోసారి గెలవగానే ముఖ్యమంత్రి అయ్యింది, సంతోషం. అక్కడ ఏం చేయాలో దాని మీద లేదు. కొన్ని రోడ్లు వేయించుకుంటా, లేకుంటే కొన్ని బిల్డింగ్లు కట్టించుకుంటా, ఇప్పుడు తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు యొక్క పనులు పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు మనుషులు వాళ్ళ కూరంగాల్లో గుర్తుదారు పోయి చూడండి, ఎవరైనా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి గుర్తుదారులు వాళ్ళ మొత్తం కొడంగల్ నియోజకవర్గంలో అన్ని పనులు వాళ్ళే చేస్తాం. మీ వీర విధేయత చంద్రబాబు నాయుడు గారికి చూపించేటువంటి దాంట్లో ఉండేటువంటిది మీరు చూపించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ గురుదక్షిణ కింద తెలంగాణ ప్రయోజనాలను ఫలంగా పెడతామంటే మాత్రం సహించేది లేదు. అదేవిధంగా కేసీఆర్ని ఇష్టారీతిన మేము తూలనాడుతూ పోతాం, మమ్మల్ని అంటూ పోతామంటే ఎంతో కాలం భరించడం కష్టమైతే సరైన పద్ధతి కాదు. సహనాన్ని కూడా ఒక హద్దు ఉంటుంది, ఓపిక ఉంటుంది. ఇలా మానవాళికి అత్యంత అపురూపమైనటువంటి మార్గదర్శి ఈ భూమండలం ఉన్నంత కాలం, మానవ జాతి ఉన్నంత కాలం అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి మహోన్నతుడైనటువంటి నెల్సన్ మండేలా గారి జయంతి ఈరోజు. ఇంత గొప్ప దార్శనికత నేర్చుకోవాలంటే పాలకులు ఎన్నో ఉంటాయి, ఒక్కొక్కరి నుంచి నేర్చుకునేవి. 27 ఏళ్ల కారాగార వాసం నుంచి బయటకు వచ్చి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది, లైవ్ లో చూద్దాం. The respected Chief Secretary sir to commence the proceedings. I seek the permission of the Honorable Governor to commence the proceedings. I request the Registrar General of High Court for the State of Telangana to read out the notification of transfer. With the permission of the Honorable the Governor, I read out the notification issued by the Government of India, Ministry of Law and Justice, Department of Justice, Appointments Division, New Delhi, dated 14/7/2025. In exercise of the power conferred by Clause 1 of Article 222 of the Constitution of India, the President, after consultation with the Chief Justice of India, is pleased to transfer Shri Justice Aparesh Kumar Singh, Chief Justice of the Tripura High Court, to be Chief Justice of the Telangana High Court
and direct him to assume charge of his office in the Telangana High Court. I request the Honorable Governor to hand over the notification of the transfer to the Honorable Chief Justice. I request the Honorable Governor to administer the oath to the Honorable Chief Justice. I, I, Paresh Kumar Singh, having been appointed Chief Justice of the High Court for the state of Telangana, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws.